హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలని మీకు ఆ జాగ్రత్త చూపిస్తున్నాను. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాగుండాలు 1 మీటర్ తీసుకోవాలి. ముందుగా అంచు భాగాలు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోండి. ఈ అంచు భాగాలు రెండు కూడా ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్స్ అన్ని తీసిన తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మీకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుం భాగానికి బెల్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు. బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మన బెల్ట్ వేసుకోవడంలో మనకి నడుం పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటే లూజ్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ఒకటి కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని షోల్డర్ మిడిల్కి తీసుకొని కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా ఈ విధంగా పొడవు తీసుకోవాలి. మనం లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నా ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ముందుగా ఒకసారి బాక్స్లో మార్కింగ్ చేసుకున్నట్లయితే అసలు టైలింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు నడుం భాగం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు తీసుకోవాలి. మనకి మార్కింగ్ పైనుంచి మనకి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది. ఇది ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, మనకి లూజ్ అనేది ఎక్కువైపోతుంది చంక భాగం కిందకి సాగకుండా మనం ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి కింద నుంచి చంక భాగానికి మనకి సకానికి సగం ఉంది. ఆ విధంగా ఉన్నట్లయితే మనకి చంక భాగం బాగా పెద్దదైపోతుంది. ఈ విధంగా కాకుండా మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకొని మనం డీప్ ధర పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు సింపుల్ టిప్స్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో ఈ మార్కింగ్ పైనుంచి ఒకసారి మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ పైనుంచి డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు డీప్ ధర పెట్టుకొని షోల్డర్ దగ్గర ఈక్వల్గా మార్కింగ్ చేసుకోవాలి. మెడభాగానికి కరెక్ట్గా షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ వెడల్పు ఎంత అవుతుందో ఒక మార్కింగ్, స్టిచ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. మనం కటింగ్లోనే మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చంక భాగానికి ఎలా తీసుకోవాలి లోతు అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు టేప్ని ఉపయోగించుకొని మనకి మెడభాగం దగ్గర నుంచి షోల్డర్కి ఎంత లెంత్ ఉందో ఒకసారి వాళ్ళు చూసుకుందాం. ఇంచుమించుగా మనకి 6 ఇంచెస్ వరకు ఉంది ఖర్చుతోనే. ఇప్పుడు అదే 6 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మనకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ వచ్చింది. మనకి చంక భాగం బాగా పెద్దదైపోతుంది. అలా కాకుండా నార్మల్గా కావాలి అనుకున్నట్టయితే మార్కింగ్ అనేది ఏ సైజ్ అయినా సరే మనం ఈ విధంగానే చేసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కట్ చేయడం అనేది, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మార్కింగ్ మనకు అవసరం లేదు, ఇది లూజ్ మార్కింగ్ ఇది. అలాగే షోల్డర్ దగ్గర మెడభాగం దగ్గర నుంచి కిందకి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం ఈ కార్నర్లో ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. మీరు టేప్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. మీకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి. మనకి ఇది బాగా చంక భాగం బాగా పెద్దది కాబట్టి మనకి ఇది ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మీరు ఒకసారి సరిపోయిన బ్లౌజ్ అయినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే ఖర్చు పెంచుకొని మార్కింగ్ చేసుకోండి. మీకు ఒకవేళ చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళు చంక భాగం దగ్గర వెడల్పు పెంచుకోవాలి. నార్మల్గా ఉండాలి సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ నెక్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన క్లాత్ నెట్గా జరపకుండా చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్కి టక్స్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి బ్లౌజ్తో డాట్స్ పొడవు ఎంత అయితే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. మనం కింద నడుము భాగాన్ని ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం పైప్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని తాళ్ళు పట్టితే ఎప్పుడు మెజర్మెంట్ తీసుకోకండి, మెడభాగం బాగా పెద్దది అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అయితే పొడవు ఉందో సాగకుండా చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదే క్లాత్ని మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా తీసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని వేసుకోండి. ఈ విధంగా క్రాస్గా మెజర్మెంట్ తీసుకోండి. మనకు ఓపెన్ సైడ్ తక్కువ ఉన్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే లోతు తీస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ సైడ్ పైకి మార్కింగ్ చేసుకొని మెడభాగానికి. ఇప్పుడు చంక భాగం లోతుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెడభాగం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని మీరు ఒకవేళ లాంగ్ ఫ్రాక్స్ కానీ కిడ్స్ లంగా జాకెట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. నేను శారీతో కట్ చేసిన ఫ్రాక్ అయితే ఉంది, అంబ్రెల్లా ఫ్రాక్ పెద్దవాళ్ళకి, ఒకసారి చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని మెడభాగానికి ఈ విధంగా వేసుకోవాలి. ఒక ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి ఈక్వల్గా. అలాగే మనం ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. లోత్ తీయడానికి ఈ విధంగా
కొంచెం లోతు భాగాన్ని నడుముకి వచ్చేసరికి పైకి మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 4 టక్స్ వేస్తున్నాను కాబట్టి స్ట్రైట్ కట్ చేస్తున్నాను. లేదా మీరు 3 డాట్స్ వేసేటప్పుడు కూడా పైనుంచే లోతు తీసుకోవాలి. అలాగే ఇక్కడ లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. మనకు చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకండి, ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. డాట్స్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఫ్రంట్ పార్ట్ వీడియోలో డాట్స్ ఎలా వేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. అలాగే బ్యాక్ పార్ట్ పైపింగ్ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నార్మల్ పైపింగ్ కానీ థ్రెడ్ పైపింగ్ వీడియోస్ కానీ. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి, స్ట్రైట్ పీసెస్ 2 తీసుకోండి. అలాగే షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని షేప్ పట్టి తీసుకోండి. తాళ్ళు పట్టితో తీసుకోకండి, ప్రతిదీ కూడా మనకి పెద్దదైపోతుంది కాబట్టి ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా ఓపెన్ సైడ్ మనకి ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ తీసుకోండి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కట్ చేసుకొని మీకు క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అలాగే మెడ భాగానికి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడపట్టి కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి. నేను బ్యాక్ పార్ట్ పైపింగ్ వేస్తాను కాబట్టి వేరే కలర్ యూస్ చేసుకోవచ్చు. క్రాస్ అనేది ఎక్కువ కట్ చేసుకోకండి, జస్ట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మనం మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోర్ ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే కటింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్ చేయాలో ఆ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే మనకి చంక భాగంలో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి, స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద మనం ఒక 1.5 ఇంచ్ అయితే
మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ అయితే మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర నుంచి మనకి కింద హ్యాండ్కి అయితే సరిపోయింది, పొడవుకి అయితే సరిపోలేదు కాబట్టి చంక భాగం దగ్గర క్లాత్ని యాడ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగు, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ నుంచి డౌన్ చేసుకుంటూ చంక భాగం మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మన ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. మన షేప్ అనేది హ్యాండ్స్కి ఎప్పుడు కూడా ఈ విధంగా వచ్చినట్లయితే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కూడా స్ట్రైట్గా తీసుకోండి. మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్ తీసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేసుకొని కొంచెం కట్ చేసుకోండి, ఇక్కడ వరకు పొడవని తెలియడం కోసం. 2 సైడ్స్ కూడా ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మధ్యలో కట్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. మీకు ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి ముందే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మరీ లోతు ఎక్కువ తీసుకోకండి. లోతు ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ అనేది చంక భాగానికి ఎక్కేస్తాయి ఫ్రంట్ పార్ట్కి, కాబట్టి అది చూసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకోవాలి. నడుం భాగానికి ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. ఈ విధంగా రెండు జాయింట్ చేసుకొని క్లాత్ని యాడ్ చేసుకోండి. ఇది మనకి లోపల ఫోల్డింగే కాబట్టి ఈ క్లాత్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనకి క్లాత్ తక్కువైనా సరే వేరే కలర్ని అయినా యూజ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా తెలియచేయండి మీకు నచ్చిందని అనుకున్నట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.